ఇచ్చినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి మొదటిగా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించినటువంటి విషయాలు గడిచిన 2 దినాలు కూడా మనం ఆలోచించాం. ఇంకా సిలువ మీద పడుకున్నటువంటి మాటలు కొన్ని మిగిలిపోయాయి. ఒకవేళ దేవుని చిత్తం అయితే మరలా ఎప్పుడైనా వాటిని ధ్యానించడానికి ఆలోచించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా ఆయన తిరిగి లేచినటువంటి దినంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విశ్వాసులు ఆయనను కొనియాడుతూ ఈస్టర్గా జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో కొన్ని వాస్తవాలు లేఖనాల్లో నుంచి మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన కొరకు ముందుగా చెప్పబడినట్లుగా భక్తులు సమూయేలు మొదలుకొని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేపబడతాడని ఎంతోమంది ప్రవక్తలు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాలను బట్టి క్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ప్రపంచానికి కావలసినటువంటి సమాధానాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు చాలామందిని యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని కానీ ఆయన పునరుద్ధానాన్ని కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన మరణించాడు అని ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన తిరిగి లేచాడు అని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకవేళ మనం ఎంతవరకు మనం దానిని ఒప్పుకుంటున్నటువంటి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటి సంగతులను లేఖనాలకు వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయన బ్రతుకున్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి ఒక విలువైనటువంటి మాటను మత్తయి సువార్తలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నారు. అనేక పర్యాయాలు యెరూషలేముకు వెళ్ళాడు. అనేక పర్యాయాలు ఆయన బోధిస్తున్నప్పుడు యోదయ సమరయ ప్రదేశములు ఎక్కువ తిరిగాడు. ఆయన యోదయ సమరయ ప్రదేశాలు ఎక్కువ తిరిగాడు. అలాగే గలిలియ ప్రదేశంలో కూడా ఆయన ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడుగా మనకు కనిపిస్తున్నాడు. రాత్రికాల సమయంలో కూడా ఆయన గలిలియ ప్రదేశములో ఆయనను ఏలుతున్నటువంటి చక్రవర్తి అయినటువంటి హేరోదు రాజు దగ్గరకు ఫిలాతు పంపించినటువంటి సందర్భాన్ని కూడా నిన్నటి మాటల్లో మనం ఆలోచన చేసాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము రావడం అన్నది సాధారణమైనటువంటి సంగతిగానే కనిపిస్తున్నప్పటికీ ప్రత్యేకించి నొక్కి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. నేను యెరూషలేముకు వెళుతున్నాను. యెరూషలేముకు వెళుతుంది ఏం జరుగుతుందంటే అక్కడ పెద్దలకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు నేను అప్పగింపబడతాను. ఆయనకు అనగా నాకు వారు మరణశిక్ష విధిస్తారు, నన్ను సిలువకు అప్పగిస్తారు, నేను 3వ దినమున తిరిగి లెగుస్తాను అని తన శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే యెరూషలేమునకు వెళ్ళకముందే, సిలువకు ఎక్కకముందే, ఆయన మరణించకముందే, తిరిగి లేవకముందే ఈ సంగతులన్నీ కూడా తన శిష్యులకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఉపదేశిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ముందుగానే చెప్తున్నాడు ఈ విషయాలనే. ఆయన భవిష్యత్తు ఏంటో, ఆయన ఎలా తిరిగి లెగుస్తాడో ఇవన్నీ కూడా ముందుగానే శిష్యుల మనస్సులను దృఢపరచాలనేటువంటి ఉద్దేశంతో వారు తన యందున్నటువంటి విశ్వాసము కోల్పోకుండా ఉండాలని ఆయన ముందుగా ఏం చేస్తున్నాడంటే ఈ సంగతులన్నీ కూడా ఒక్కొక్కటిగా తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు ఆయన
బోధిస్తూ వారిని బలపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన మరణాన్ని ఒప్పుకోవడంలో, అంటే యేసుక్రీస్తు మరణించాడనేటువంటి సందర్భాన్ని, సిలువ మీద ఆయన ప్రాణాన్ని వదిలాడినటువంటి సందర్భాన్ని ఈ ప్రపంచంలో చాలామంది అంగీకరించడం లేదు. ఆయన సిలువనెక్కాడు అని కొంతమంది ఒప్పుకుంటున్నారు, సిలువ మీద ఆయన మేకులు కొట్టించుకున్నాడు అని కొద్దిమంది ఒప్పుకుంటున్నారు, సిలువ మీద ప్రాణాన్ని కోల్పోయాడు అని మరికొంతమంది ఒప్పుకుంటున్నారు, ఆయన తిరిగి లేపబడ్డాడని మరికొంతమంది ఒప్పుకుంటున్నారు. ఈ సంగతులన్నీ జరిగినటువంటి ఈ సంగతులన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి సమాజం ఒప్పుకోకపోవడం వలనే పునరుత్థానం యొక్క శక్తిని కానీ ఆయన యొక్క ప్రభావమును కానీ విశ్వసించడంలో వెనకడుగేస్తున్నారు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మడం లేదయ్యా అంటే, యేసుక్రీస్తు వచ్చాడని వారు విశ్వసించడం లేదు, వచ్చిన ఆయన దైవ కుమారుడని ఒప్పుకోవడంలో వారు వెనకబడ్డారు. ఒకవేళ దైవ కుమారుడని ఒప్పుకున్న ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడని ఒప్పుకోవడం లేదు, ఒకవేళ ఆయన మరణించిన తిరిగి లేచాడని ఒప్పుకోవడం లేదు, ఇదిగో ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడనేటువంటి సందర్భాలను కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచం ఒప్పుకోవడం లేదు. మరి ఏ సందర్భాలను బట్టి మనం విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలి, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇదిగో ఆయనను సిలువ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఇదే మత్తయి సువార్త, ఇదే మత్తయి గారు రాసినటువంటి సువార్త చివరి అధ్యాయాలలో ఆయన కొరకు రాయబడుతున్నటువంటి మాటలను మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 27వ అధ్యాయం 27వ అధ్యాయము 44వ వచనం దగ్గర నుంచి చూద్దాం. 27వ అధ్యాయం 44వ వచనం. రాము అలా ఏమో 27వ అధ్యాయము 44వ వచనం దగ్గర నుంచి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందుపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలిచి చూడనని, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లునకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు. సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. అటువంటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇదిగో ఆయన తన ప్రాణాన్ని సిలువ మీదే విడిచిపెడుతున్నాడు. ఆయన చివరిగా మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈరోజు మనలో బలమైనటువంటి విశ్వాసాన్ని ఏర్పరిచే ప్రియమైనటువంటి దేవుని వారలారా. అంతేకాదు, ఈ సంగతులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి ఆ తరము వారిలో కొద్దిమంది ఈ సంగతులన్నీ కూడా వారి కళ్ళతో వారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాయబడినటువంటి వాస్తవాలు. ఎందుకంటే దీనిని స్వీకరించేటువంటి మనసు ఈరోజు చాలామందికి లేదు. చాలామంది యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని కొద్దిమంది మాట్లాడుతున్నారు, సిలువ వేసినా మరణించలేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం, అనేకుల విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. దీనిని మనం ఎలా దృఢపరుచుకోవాలో ఈ సంగతులన్నీ కూడా మనకు అర్థం కావాలి. ఆయన తిరిగి లేచాడు. ఎలా తిరిగి లేచాడు అనేటువంటి విషయాలు మనకి తెలియాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. మొట్టమొదటిగా ఆయన మరణించాడు అని తెలియజేయడానికి సజీవ సాక్ష్యాలుగా కొద్దిమంది మన కళ్ళ ముందు కనబడుతున్నారు. వారిని మనం చూద్దాం. కిందటి వచనాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము
ఉమ్. 50 వచనం చూడండి. 50 వచనం. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. 54 వచనం. 54 వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకునిరి. 55 వచనం. యేసునకు ఉపచారము చేయిచు గలిలియ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియా, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా, జబదీయ కుమారులు తల్లియు ఉండిరి. ఇది ఈ సందర్భం అంతా కూడా మనం చాలాసార్లు చదువు ఉంటాం, చాలాసార్లు వీటిని మనం చదువుకుని ఉంటాం. కానీ ఎలా అర్థం చేసుకోవాలో, ఒకసారి ఎలా పరిశీలించాలో మనకు తెలియాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన బిగ్గరగా కేకవేసి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలా ప్రాణం పోతున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే యేసుని వెంబడించినటువంటి అనేక మంది స్త్రీల సమూహం దూరం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తున్నారు. దూరం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తున్నారు. అంతేకాదు, అక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి శతాధిపతి ఆ శతాధిపతి ఆయన దగ్గర నిలుచుని ఉన్నాడు. జరిగినటువంటి సందర్భాలన్నిటినీ చూస్తున్నప్పుడు శతాధిపతికి కూడా ఒక విశ్వాసం ఏర్పడింది. ఏంటంటే ఇతడు నిజముగా దేవుని కుమారుడు. అంతేకాదు, ఆయనతో పాటు కావలి ఉన్నవారు అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆయనతో పాటు అక్కడ శతాధితో పాటు కావలి ఉన్నవారు, ఆ సమూహం అంతా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు బాగా అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఎవరైతే ఆయనను ఒప్పుకోవడం లేదో, ఆయనను విశ్వసించడం లేదో, పలు రకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ మన విశ్వాసం బలహీన పడకుండా ఉండాలంటే మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు మరణించాడు అనడానికి ఆధారాలు ఏంటి? యేసుక్రీస్తు మరణించాడు అనడానికి ఆధారాలు ఏంటి అని మనం లేఖనాల్లోనికి వెళ్ళి చూడగలిగితే మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఆయనను వెంబడించినటువంటి స్త్రీలు. ఇందులో ఎవరున్నారో వారి పేర్లతో సహా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. అంతేకాదు, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఒక సాక్షిగా నిలవబడుతుంది. ఇప్పుడు ఆ వచనాన్ని కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త చివరి అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు మనం చూద్దాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనటువంటి మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి కూడా ఎక్కడుందంటే సిలువ దగ్గరే ఉంది. యేసుక్రీస్తు వారి తల్లి కూడా సిలువ దగ్గరే నిలవబడి ఉంది. ఇలా నిలవబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించాడు అని చెప్పడానికి అక్కడ ఒక సాక్షిగా మనకు ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు వారికి శరీరాన్ని ఇచ్చినటువంటి మరియ గారు అక్కడ మనకు కనబడుతున్నారు. అంతేకాదు, ఆమెతో పాటు ఆయనను వెంబడించినటువంటి అనేక మంది స్త్రీల సమూహం కనబడుతుంది. అంతేకాదు, ఆయనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఒకానొక శిష్యుడు యోహాను గారు కూడా అదే మాటలలో కిందకు వెళ్ళి చూస్తే యేసును ప్రేమించినటువంటి శిష్యుడుగా, యేసుతో ప్రేమింపబడినటువంటి శిష్యుడుగా యోహాను గారు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఈ తల్లి బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను గారి చేతికి ఈ తల్లి బాధ్యతను అప్పగిస్తున్నారు.
ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంతమంది నిర్ధారిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ సమాజానికి చెప్పగలగాలి, మనం గుర్తించగలగాలి. ఎందుకంటే ఆయన మరణించాడని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన మరణించాడని ఇదిగో దృఢపరచడానికి ఆ సంగతులు ఏంటో మనకు తెలియాలి. ఆయన మరణించాడని దృఢపరిచేటువంటి సంగతులు మనకు తెలియాలి. కుటుంబం ఆయన మరణించాడని ఒప్పుకుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారు, కుటుంబంలో ఉన్నటువంటి తల్లి మరణించాడని ఒప్పుకుంది. ఇంక ఇంతకంటే బలమైనటువంటి సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకంటే బలమైనటువంటి సాక్ష్యం ఇంకేం కావాలి? ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లే ఏమని చెప్తుందంటే, నా కుమారుడు సిలువ మీద చనిపోయాడు అని చెబుతుండగా, ఈ రోజు ఉన్నటువంటి సమాజం, క్రీస్తు విరోధులు, హేతువాదులు ఇదిగో రాయబడినటువంటి సంగతులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి? ప్రియమైనటువంటి దేవుని వర్లారు, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు సమాజం దగ్గర నుంచి ప్రారంభింపబడినటువంటి ఈ పాఠం మనతో ముగుస్తుంది. ఎందుకంటే ఈ బలమైనటువంటి సాక్ష్యాలను మనం గుర్తించి తెలుసుకుని వీరు ఎలా యేసుక్రీస్తు వారి గురించి సాక్షులుగా నిలవబడ్డారో ఈ సంగతులన్నింటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచించాలి. యేసుక్రీస్తు ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఇదిగో సిలువ దగ్గర నిలుచుంది. కుమారుడు ప్రాణం పోతుంటే తల్లి విలవలాడిపోయింది. ఇప్పుడు ఆ తల్లి సాక్ష్యాన్ని ఒకసారి మనం వినాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అంతేకాదు ఆయనను ప్రేమించినటువంటి శిష్యుడు పక్కనే ఉన్నాడు. ఎంతోమంది స్త్రీలు రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆయన ముందల చెప్పాడు, ఆయన యెరూషలేమునకు వెళితే ఏం జరుగుతుందో. పెద్దలకు అప్పగింపబడతాడు, ప్రధాన యాజకులకు అప్పగింపబడతాడు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వీరందరికీ అప్పగింపబడితే వీరు ఆయనకు శిక్ష విధించి చంపుతారు. ఇప్పుడు లేదనేది ప్రపంచం విశ్వసిస్తున్నటువంటి ఒక సంగతి. ఆయన చంపబడలేదు, ఆయన సిలువ వేయబడలేదు, ఆయన మరణించలేదు. ఇప్పుడు మరణించాడు అని చెప్పడానికి ఇదిగో అనేకమైనటువంటి సాక్ష్యాలను దేవుడు మన కళ్ళ ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మన కళ్ళ ఎదుట పెట్టాడు. ఈ ప్రపంచాన్ని నమ్మించడానికి మనం ఏవేవో చెప్పవలసినటువంటి అవసరత లేదు. ఈ ప్రపంచాన్ని నమ్మించడానికి ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పవలసినటువంటి అవసరత లేదు. ఇదిగో మన కళ్ళ ముందు ఉంటున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రోజు ఉన్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు. మన కళ్ళ ముందు ఉంటున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు. ఎందుకంటే మనలో కూడా అప్పుడప్పుడు ఏర్పడుతున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి మనము కూడా ఆయన పునరుత్థాన బలాన్ని విశ్వసించలేకపోతున్నాం. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు కుటుంబం సాక్ష్యం ఇస్తుంది, అక్కడ ఉన్నటువంటి సమాజం సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఫిలాతు కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. ఫిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. 45వ వచనం. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అంటే కన్ఫర్మేషన్ జరుగుతుంది. ఎవరు కన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్ కన్ఫర్మేషన్. ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటయ్యా అంటే రోమా ప్రభుత్వము. ఇప్పుడు ఆ ప్రభుత్వము అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఫిలాతు రాజు. ఆనాడున్నటువంటి రోమా సామ్రాజ్యంలో యోదయ ప్రదేశాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తిగా ఎవరున్నారంటే ఫిలాతు రాజు ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫిలాతు దగ్గరికి ఈ వార్త వచ్చింది ఏంటంటే
ఆయన మరణించాడు. ఆయన మరణించాడు అనగానే పిలాతు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు అంటే అప్పుడే చనిపోయాడా? ఎందుకు చనిపోడు? పెట్టింది రాజకిరీటం కాదు. ఏ కిరీటం? ముళ్ళ కిరీటం. కొట్టింది బెత్తములతో కాదు. దేంతో కొట్టారు? కొరడాలతో కొట్టారు. రక్తం అంతటిని బయటికి తీశారంటే, బయటకు వచ్చేటంతగా కొట్టారంటే, ఒక మాంసపు ముద్దగా వచ్చేటంతగా ఆయనను బాధించారంటే, ఒక మనిషి ఎంతసేపు బ్రతకగలడు? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ఈరోజు ఆధారాలు అడుగుతున్నటువంటి చాలామందికి ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఎందుకంటే ఆయన పడినటువంటి బాధ, ఆయనకు విధింపబడినటువంటి శిక్ష, ఆయన కార్చినటువంటి రక్తము, ఆయన ధరించినటువంటి ముళ్ళ కిరీటము ఈరోజు ప్రపంచపు కళ్ళ ముందు ఆయన పెడుతున్నటువంటి సాక్ష్యములు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ఇంతగా బాధించినటువంటి ఆయన, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన మీద ప్రయోగింపబడ్డాయి. ఆయనను కొట్టారు. ఇంకా చెప్పాలంటే మాట్లాడడానికి కూడా ఆయన దగ్గర ఓపిక లేదు. సిలువ మోయడానికి కూడా బలం లేదు ఆయన దగ్గర. అందుకే మార్గం పడుతున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అతన్ని బలవంతం చేసి అతని చేత సిలువను మోయించారు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే పిలాతు దగ్గరికి ఈ వార్త వచ్చినంటే పిలాతు ఏమంటున్నాడో తెలుసా? అప్పుడే చనిపోయాడా? వెంటనే కన్ఫర్మేషన్ కోసం శతాధిపతిని పిలిపించాడు. శతాధిపతి జరిగినటువంటి వాస్తవాలని జరుగుతున్నాడు. అక్కడ వచ్చినటువంటి భూకంపం అక్కడ వచ్చినటువంటి సంగతులన్నిటినీ కూడా విశదపరిచి ఆయన ప్రాణాన్ని ఎలా పోగొట్టుకున్నాడో, ఎలాంటి కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో, జరిగినటువంటి సంగతులన్నిటినీ కూడా పిలాతుకి వివరించి చెబుతున్నాడు శతాధిపతి. ఒక్కొక్కరిగా రాజు దగ్గరికి వస్తున్నారు. రాజుకు జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడంటే చెబుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. అంతేకాదు, రాజు శతాధిపతి మాటలనే కాదు, అక్కడ కావలి ఉన్న వారి మాటలను కూడా సాక్ష్యంగా, ఒక ఎవిడెన్స్గా తీసుకుని ఇప్పుడు ప్రభుత్వము ఒక ఉత్తర్వును జారీ చేయాలి. అదేంటంటే యేసుక్రీస్తు వారు మరణించాడు అని ధృవీకరించాలి. ఇప్పుడు ఈ వ్యక్తి మరణించాడని ధృవీకరించాలి. ఎలా ధృవీకరిస్తారంటే, ఇదిగో విత్ ఎవిడెన్స్, అంటే కల్లారా చూసినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని పరిగణలోనికి తీసుకుని, ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వారిని పరిగణలోనికి తీసుకుని యేసుక్రీస్తు చనిపోయాడు అని ఆనాడున్నటువంటి రోమా ప్రభుత్వం నిర్ధారించింది ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ఇప్పుడు కళ్ళ ముందున్నటువంటి సాక్షి ఎవరంటే శతాధిపతి. కళ్ళ ముందున్నటువంటి సాక్షులు ఎవరైతే, ఆయన ఇదిగో జన్మనిచ్చినటువంటి కన్న తల్లి మరియ, ఆయనను వెంబడించినటువంటి స్త్రీలు, ఆయన పక్కనే ఉన్నటువంటి ఆయన శిష్యుడు, వీళ్ళంతమంది సాక్ష్య సమూహము ఆయన మరణించాడు అని చెబుతుంటే, ఈరోజు విశ్వసించినటువంటి స్థితిని అవిధేయతలో సాతాను ఆలోచనలోనికి ఉండిపోయి ఈరోజు మనిషి దేవునిని విశ్వసించడం లేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల, దేవుని మాటలను విశ్వసించడం లేదు. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? బైబిల్ అంటే వాస్తవాలతో కూడినటువంటి గ్రంథం. ఇది కళ్ళబొల్లి మాటలు కాదు. ఇది కళ్ళబొల్లి మాటలు ఇందులో రాయబడలేదు. ఇప్పటికీ మీరు కొట్టి చూడండి, ఇంకో ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యంలో 4 మహాసామ్రాజ్యాలు మనకు కనిపిస్తాయి. అందులో రోమీయుల పరిపాలనలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అడుగుపెట్టారు. ఆ రోమీయులే నిర్ధారించారు. ఏమని నిర్ధారించారంటే ప్రభువు చనిపోయాడని నిర్ధారించారు. కన్ఫర్మేషన్ చేశారు. ఎలా నిర్ధారించారంటే ఐ విట్నెస్, చూసిన వారి సాక్ష్యాన్ని వారు పరిగణలోకి తీసుకున్నారు. యేసుక్రీస్తు చనిపోయాడని నిర్ధారించారు. ఆలోచించండి. ఇప్పుడు వారి సాక్ష్యాన్ని నమ్మాలా? ఈరోజు ఎవడో మధ్యలో ఒకడు వచ్చి ఈరోజు ఆయన మరణించలేదని చెబితే వాళ్ళ సాక్ష్యాన్ని నమ్మాలా? కుటుంబం సాక్ష్యాన్ని నమ్మాలా? ఈరోజు ఎవరో మాట్లాడుతున్నటువంటి వారి మాటలను మనం నమ్మాలా? ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఎందుకో తెలుసా? ఈరోజు మనం నమ్మేటువంటి విశ్వాసం మనల్ని తిరిగి బ్రతికించాలి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. మనం తిరిగి బ్రతికించాలి. మరలా మనం పునరుత్థానులై తిరిగి బ్రతకాలి. మనం
తిరిగి బ్రతకాలి. తిరిగి బ్రతకాలంటే ఎంత బలమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయనను సమాధిలో ఉంచినటువంటి ఆ సమాధికి ఏం చేశారో తెలుసా? గవర్నమెంట్ సీలు వేశారు, ముద్ర వేశారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వచనం, చివరి వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఇప్పుడు ఆ సమాధికి ఏం చేస్తున్నారంటే సీల్ వేస్తున్నారు. ఏ సీల్ ఇది? గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ వేసినటువంటి ఒక సీల్ ఇది, ఒక ముద్ర. ఏంటి ఈ ముద్ర అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు, దీనిని మేము అంగీకరిస్తున్నామని ఒక గవర్నమెంటే నమ్మి ఏం చేస్తుంది? ముద్ర వేస్తుంది. నీకు నమ్మకం లేకపోతే చరిత్రలోనికి వెళ్ళి చూసుకో. నీకు ఆధారాలు కావాలంటే చరిత్రలోనికి వెళ్ళి చూసుకో. ఆయన పుట్టిన ఊరు ఉంది, ఆయన పెరిగినటువంటి ప్రదేశం ఉంది, ఆయన బోధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇదిగో ఆయన సంచరించినటువంటి వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికింకా సాక్ష్యాలుగా కనబడుతూ, ఇదిగో ఆయన ఉంచినటువంటి సమాధి కూడా ఈరోజు ఒక సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా విశ్వసించలేనటువంటి స్థితి ఈరోజు చాలామందికి ఉంది. వారు అయోమయానికి గురై మనల్ని కూడా ఏం చేస్తున్నారంటే అయోమయానికి గురి చేస్తున్నారు. చాలామంది అడిగారు నన్ను, ఏంటి యేసుక్రీస్తు చనిపోయాడా? యేసుక్రీస్తు మరలా తిరిగి లేచాడా? యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడా? అంటే ఇదిగో లేఖనాల్లో ఉన్నటువంటి ఈ దృష్టాంతాలను గనక మనం ఆలోచించగలిగితే, ఈ సందర్భాలను గనక మనం అర్థం చేసుకోవలసినటువంటి కోణంలో అర్థం చేసుకోవాలి. కుటుంబం ధృవీకరించింది, సమాజం అంగీకరించింది, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇదిగో సర్టిఫై చేసింది. ఈరోజు ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వారికి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అతడు చనిపోయాడు రోగం వలన, యాక్సిడెంట్ వలన, భయంకరమైనటువంటి ఏదైనా ఒక వ్యసనం వలన. గవర్నమెంట్ తన ఇదిగో లిస్టులో బ్రతుకున్నాడా చనిపోయాడా అనేటువంటి లిస్టులో ఉంటే, ఇదిగో బ్రతుకున్నాడు అనేటువంటి లిస్టులో అతను చూపించాలి. చనిపోతే చనిపోయిన వారి జాబితాలలో అతన్ని చూపించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏ జాబితాలో చూపిస్తున్నారంటే ఇదిగో మరణించిన వారి జాబితాల్లోనికి తీసుకుని వెళ్తున్నారు. మరణించిన వారి జాబితాల్లోనికి ఎవరు తీసుకుని వెళ్తున్నారంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వం, ఆనాడున్నటువంటి గవర్నమెంట్ ఇదిగో యేసుక్రీస్తు వారి మరణ విషయంలో ఆయన చనిపోయాడని నిర్ధారించారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దానికి కుటుంబం కూడా ఒప్పుకుంది, సమాజం కూడా అంగీకరించింది, ఆయన శిష్యులు కూడా అంగీకరించారు. ఇదంతా ఒక భాగం. ఆయన మరణించే విషయంలో వీరందరూ కూడా నిర్ధారించడంలో అక్కడ ఉన్నటువంటి ఆ సమకాలీకులందరూ దీనిని ఏం చేస్తున్నారంటే ఏకీభవిస్తున్నారు. ఇప్పుడు ఆయన పునరుత్థానాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చూడండి. 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమనే తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అప్పటిదాకా ఎందుకెళ్ళలేదంటే వీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి. సందర్భం మనకు అర్థం కావాలి కదా. ఎందుకంటే ఆదివారం దాకా వీళ్ళు ఏం చేశారు? శుక్రవారం చనిపోతే ఆదివారం దాకా వీళ్ళు ఏం చేశారంటే శుక్రవారానికి విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది సాయంత్రం 6 గంటలకి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకే విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు శనివారం వీరికి విశ్రాంతి దినం కనుక వీరు ఏ పని చేయకూడదు. వెంటనే ఆదివారం ఏం చేస్తున్నారంటే తెల్లవారు చుండగానే ఇదిగో మగ్దలేని మరియ, వేరొక మరియ, వీళ్ళందరూ స్త్రీల సమూహం అంతా కూడా యేసుక్రీస్తు వారి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికి వెళుతున్నారంటే సమాధి దగ్గరకు పరిగెట్టుకుని వెళ్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వెళితే ఏం జరుగుతుందో కింద సందర్భాన్ని మనం చూద్దాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి ఉండెను. ఇప్పుడు దేవదూత ఎంటర్ అయింది.
పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చింది. దేవుని దూత దిగి వచ్చి ఏం చేస్తుందంటే రాయిని పక్కకి జరిపింది. ఆ రాయి మీద కూర్చుండి ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతనికి వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండెను. దూత ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఒక దేవదూత, గబ్రియల్ అనేటువంటి దేవదూత వచ్చి మరియకు సమాచారాన్ని అందజేసింది. అంతేకాదు, ఆయన పుట్టిన తర్వాత ఆయన ఇదిగో దావీదు సింహాసనమందు యుగయుగములు ఏలునని, ఇశ్రాయేలునకు రక్షకుడు, యూదులకు రాజు పుట్టాడనేటువంటి సమాచారాన్ని గొల్లలకు చేరవేసినట్లుగా మరలా అదే సందర్భాన్ని మరలా ఇక్కడ మనకి కళ్ళ ముందు దేవుడు చూపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అక్కడ జన్మను చూపిస్తున్నాడు. ఇక్కడ దేన్ని చూపిస్తున్నాడు? మరలా రెండవ జన్మను చూపిస్తున్నాడు. అంటే తిరిగి లేవడాన్ని చూపిస్తున్నాడు, తిరిగి లేపబడ్డాన్ని. అక్కడ దేవదూత గొల్లలకి చెప్పింది, ఇక్కడ దేవదూత ఎవరికి చెబుతుందంటే ఆయనకు సుగంధ ద్రవ్యాలు పుయ్యవలనని వచ్చినటువంటి స్త్రీలకు చెబుతుంది. చెప్పిన తర్వాత స్త్రీలు కంగారు పడ్డారు, భయపడ్డారు. ఈ సమాచారాన్ని శిష్యులకు అందించారు. వెంటనే మొట్టమొదటిగా ఇదిగో మగ్దలేనటువంటి మరియకు యేసుక్రీస్తు వారు కనబడినట్లుగా మనం చూడగలం. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చూడండి. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలే మరియకు మొదట కనబడెను. మొదట ఎవరు కనబడ్డాడంట? మగ్దలేనే మరియకు కనబడ్డాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఎవరికి కనబడ్డాడంటే మగ్దలేని మరియకు కనబడ్డాడు. వెంటనే మరియ ఈ సమాచారాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే శిష్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. శిష్యులు నమ్మలేదు, శిష్యులు విశ్వసించలేదు. ఇంకా వారు యేసుక్రీస్తు చనిపోయాడనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు, కానీ ఆయన తిరిగి లెగిస్తాడని చెప్పినటువంటి మాటలను వారు విశ్వసించలేదు. ఎప్పుడో యెరూషలేముకు వెళ్ళడానికి ముందు, నేను యెరూషలేముకి వెళ్ళిన తర్వాత సిలువ వేయబడతాను, తిరిగి లేస్తాను, 3వ దినమున నేను లేపబడతాను అనేటువంటి మాటలను వారు విశ్వసించలేదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇదిగో మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డాడంటే మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఏడుస్తుందంట. మరియా కూర్చొని సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుందంట. ప్రభువుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? అక్కడ ఉన్నటువంటి దేవదూతలను ఏమనుకుంటుందంటే తోటమాలి అనుకుంటుంది. ఆయన లేచాడు, ఆయన గలిలియనుకు వెళ్తాడు. మొట్టమొదటగా ఆయన చెప్పినట్లుగానే ఆయన గలిలీలో ప్రత్యక్షం అవుతాడు అని చెప్పినటువంటి ఈ దేవదూత మాటల్ని విశ్వసించకుండా ఏం చేస్తుందంటే సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల అప్పుడు ప్రభువు అక్కడికి వచ్చాడు. యేసు, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఈ పిలుపు ఎక్కడో విన్నట్లుగా అనిపించింది. ఈ స్వరం అప్పటి వరకు గుర్తుపట్టలేకపోయింది.
ఆ స్వరాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఒక్కసారే ఏమని పిలిచాడంటే ఆయన మరియా అని పిలిచాడు. ఆయన మరియా అని పిలవగానే వెంటనే ఆ మాటను గుర్తుపట్టి ఆ శిష్యురాలు ఏమంటుందో తెలుసా? మరియా ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కుపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కుపోవుచున్నామని వారితో చెప్పమనెను. వారితో చెప్పమని 18 వచనం. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసిన కానీ శిష్యులు ఈ మాటల్ని నమ్మలేదు. వెంటనే పేతురు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు సమాధి దగ్గరికి. పేతురు పరిగెట్టుకుని సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూడండి. లోకసువార్త 23వ అధ్యాయం. లోకసువార్త 24వ అధ్యాయం అండి. 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క దేహం కనిపించలేదు పేతురు గారికి. నారబట్ట మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. పైన జరిగింది ఏంటంటే 10వ వచనం. ఈ సంగతులు అపోస్తలుతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనటువంటి మరియా. అంతేకాదు ఇంకా చాలామందికి కనబడ్డాడు శిష్యురాళ్ళలో. యోహన్నయు యాకోబు తల్లైన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలకును ఆయన కనబడ్డాడు. లేచిన తర్వాత వారికి కనబడ్డాడు. వెంటనే మరియ వెళ్ళి శిష్యులతో చెప్పింది. శిష్యులు పరిగెత్తుకుని వెళ్ళి ఇదిగో సమాధిని చూస్తున్నారు. సమాధిలో ఏముంది? వస్త్రము మాత్రమే ఉంది కానీ శవం లేదు, దేహం లేదు. సమాధిలో దేహం లేదు. ఇప్పుడు ఆయన కనబడుతున్నటువంటి విధానాన్ని మీరు ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మరియకు కనిపించాడు, తర్వాత శిష్యురాలకి కనిపించాడు, ఇప్పుడు తర్వాత ఎవరికి కనిపిస్తున్నాడంటే ఆయన శిష్యులకు కనిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు చూడండి యోహాను సువార్త చివరి అధ్యాయం 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అంటే వీళ్ళేమనుకున్నారంటే తలుపులైతే మూసున్నాయి కానీ వచ్చింది ఎవరో తెలుసా? దెయ్యం, భూతం అనుకున్నారు. ఈ సందర్భం లోకసువార్తలో మనకు కనబడుతుంది. ఈ సందర్భం భూతం అని భయపడినటువంటి సందర్భం ఎక్కడ కనబడుతుంది అంటే లోకసువార్తలో మనకు కనబడుతుంది. ఇప్పుడు శిష్యుల మధ్యకు వచ్చాడు. శిష్యుల మధ్యకు వచ్చి ఆయన సజీవునిగా కనబరుచుకుంటున్నాడు. వెంటనే మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఇంతకీ ఈ శిష్యుల్లో అందరూ ఉన్నారా అంటే అందరూ లేరు. 11 మందే ఉన్నారు. అందులో తోమా మిస్ అయ్యాడు. 21వ వచనం. యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. 23వ వచనం. మీరు ఎవరి పాపములు 24వ వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. ఇప్పుడు యేసు ప్రభువు లేచాడని ఎవరికి తెలిసిందంటే మగ్దలేని మరియకి తెలిసింది, మిగిలినటువంటి శిష్యురాలకు తెలిసింది, యేసుక్రీస్తు శిష్యులకు 11 మందికి తెలిసింది. 11 మందికి తెలిసింది. ఇప్పుడు తోమాతో శిష్యులు అందరూ కూడా ఈ మాటలు చెబుతున్నారు. యేసుక్రీస్తుని మేము చూసాము. ఊరుకో, ప్రభువుని మీరు చూసారా? నేను నమ్మను. మరి నమ్మడానికి ఏం కావాలి? తోమా ఏం చెప్తున్నాడు చూడండి. ఎలాంటి ఎవిడెన్స్ అడుగుతున్నాడు చూడండి. 25వ వచనం.
మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకులు గుర్తుని చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఈరోజు నమ్మకపోవడం పెద్ద విశేషం ఏముంది చెప్పండి? ఈ రోజున్నవారు నమ్మకపోవడానికి పెద్ద విశేషం ఏముంది? ఆనాడు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులే ఆయనను తిరిగి లేచాడని నమ్మలేకపోతున్నారు. ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని వారు విశ్వసించలేకపోతున్నారు. కానీ ఆయన తన్ను తాను సజీవుడిగా కనబరుచుకునేసరికి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మాటలను విశ్వసిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఆయనను విశ్వసిస్తున్నారు. ఒక్కొక్కరిగా కనబడుకుంటూ ఆయనను వారికి కనబరుచుకుంటూ ఆయన లేచాడు అని చెప్పడానికి సజీవ సాక్షులుగా ఎవరిని ఉంచుకున్నాడో తెలుసా? ఆ తరము వారిలో వీరందరినీ కూడా సాక్షులుగా ఉంచుకున్నాడు, సాక్షులుగా నిలవబెట్టాడు. ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు మరణించాడు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి, తిరిగి లేచాడు అనడానికి కూడా ఏమున్నాయి? సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం నమ్మకపోవడానికి ఇంకా కారణాలు ఏంటి చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వల్లారా? ఒక పక్క ప్రభుత్వం అంగీకరించింది, ఒక పక్క కుటుంబం అంగీకరించింది, మరొక పక్క సమాజం అంగీకరించింది. ఆయన చనిపోయాడని ఇదిగో సర్టిఫై చేసినటువంటి గవర్నర్ ఫిలాతు ఇదిగో అప్పుడు ఆ కాలంలో ఉన్నాడు. చనిపోయాడని ధృవీకరించాడు. ఐవిట్నెస్ శతాధిపతి యొక్క సాక్ష్యాన్ని ఎవిడెన్స్గా తీసుకున్నాడు. అక్కడ ఆయనకు కాపలాగా ఉన్నటువంటి మిగిలిన వారి యొక్క సాక్ష్యాన్ని ఎవిడెన్స్గా తీసుకొని చనిపోయాడని సర్టిఫై చేశాడు. కానీ తిరిగి లేచినటువంటి సందర్భాన్ని కనుక మనం చూడగలిగితే ఆయన ఎవరికి కనబడ్డాడంటే ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే ఆయన కనబడ్డాడు. చనిపోవడం అందరూ రూఢిపరిచారు, కానీ తిరిగి లేవడం అనేది ఎవరెవరు దానిని అంగీకరించారో తెలుసా? ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే ఆయన కనబడ్డాడు. బాగా ఆలోచించాలి. ఎందుకంటే మరణాన్ని అందరూ నమ్మొచ్చు, కానీ పునరుత్థానాన్ని నమ్మగలిగేటువంటి సామర్థ్యం కావాలి. మరణాన్ని అందరూ విశ్వసిస్తారు, కానీ పునరుత్థానాన్ని నమ్మేటువంటి సామర్థ్యం కావాలి. ఇదిగో తోమ అడుగుతున్నాడు ఆయనని, ఇదిగో మా దగ్గరకు వచ్చాడు, మేము చూసాము, ఆయనను మేము విశ్వసించాము, ఆయన లేచాడు అని చెప్పినా సరే తోమ ఏమన్నాడు? ఆయన చేతుల్లో మేకులు గుర్తులు నేను చూడాలి, నా వేలు ఆ మేకు దిగినటువంటి ఆ ప్రదేశంలో పెట్టి ఒకసారి నేను చూడాలి, ఆయన పక్కలో నా చెయ్యి పెట్టాలి, అలా చేస్తేనే కానీ నేను విశ్వసించను అని చెప్తున్నప్పుడు ప్రభువు మరలా వారి దగ్గరకు వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల కిందటి సందర్భాన్ని మనం చూడగలిగితే 26వ వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్యను నిలిచి సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమను చూచి, తోమా, నువ్వు ఇందాక శిష్యులను అడిగావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే విశ్వసించాలి, నువ్వేం చేయాలంటే నమ్మాలి. ఇప్పుడు నమ్మాలంటే ఏం చేయాలి? నీ వ్రేలు ఇలా తీసుకురా, ఒకసారి నీ వ్రేలు చాచి నా చేతుల్ని చూడు, ఒకసారి నా 2 చేతుల్ని చూడు. నా 2 చేతుల్ని వారు ఏం చేశారంటే ఇలా పెట్టి మేకు కొట్టారు కదా, ఆ మేకులు గుర్తులు ఇంకా నా చేతులకు ఉన్నాయి. తోమ, ఒక్కసారి ఈ గుర్తులు చూడు, ఈ గుర్తులు చూడు అనగానే ఇప్పుడు తోమ ఏం చేశాడంటే ఆయన మేకుల గుర్తులను చూశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అంతేకాదు ఇదిగో ఆయన పక్కన చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మడు అన్నాడు కదా. వెంటనే ప్రభువు మాట్లాడుతున్నాడు చూడండి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనిను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. ఐ విట్నెస్, కళ్ళతో చూసిన వారు రాసినటువంటి మాటలు ఇవి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, కళ్ళతో చూసిన వారు మాటలు నమ్మాలా, లేదంటే ఈనాడు ఉన్నటువంటి సమాజపు మాటలు నమ్మాలా? ఏంటండి
ఎక్కడ ఉందండి మన విశ్వాసం? ఎలాంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం? ఇప్పుడు కళ్ళతో చూసిన వారు రాసినటువంటి మాటలు ఇవి. ఏం మాటలు అవి? ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, అందుకు ఆయన తిరిగి లేచాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అందుకు మేము సాక్షులము. పేతురు గారు అంటాడు, అందుకు మేము సాక్షులము, అందుకు మేము సాక్షులము. అంటే ఈ ఐ విట్నెస్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు తిరిగి లేవడానికి సాక్షులుగా ఎవరు కనబడుతున్నారు? సాక్షులుగా ఎవరు కనబడుతున్నారు? ఆనాడు ఉన్నటువంటి మగ్దలేని మరియగా కనబడుతుంది, మిగిలినటువంటి శిష్యురాలు కనబడుతున్నారు, అందులో పేతురు గారు కనబడుతున్నారు, అందులో చిట్ట చివరి వేలు పెట్టి ఆయన గాయములు చూసినటువంటి తోమ గారు కనబడుతున్నారు. ఏంటి ఎంతమంది విశ్వసించారు కదా. ఇప్పుడు మనము పరిపూర్ణంగా ఆయన పునరుత్థానాన్ని విశ్వసించగలుగుతున్నామా? ప్రశ్న. తోమ ఆయనను చూసి నమ్మాడు. ఇప్పుడు మనం చూడడానికి ఆధారాలు లేవు, ఇంకా మనం చూడడానికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఎలా విశ్వసించాలంటే చూచిన వారు చెప్పినటువంటి మాటలను నమ్మి మనం ఏం చేయాలి? విశ్వసించాలి. ఇప్పుడు విశ్వసించగలుగుతున్నారా? ఇప్పుడు పునరుత్థానాన్ని విశ్వసించగలిగితే, ఆయన పునరుత్థానాన్ని విశ్వసించగలిగితే, ఆయన తిరిగి లేచాడని విశ్వసించగలిగితే మీరు తిరిగి లేవగలరు. ఆయన లేచాడని మీరు ఒప్పుకుంటే మీరు తిరిగి లేవగలరు. ఇప్పుడు మీరు లెగుస్తారా? తిరిగి లేపబడగలరా మీరు? ఇప్పుడు మీరు తిరిగి లేపబడగలగాలి అంటే, ఇప్పుడు మీరు తిరిగి లేపబడతాననేటువంటి నిరీక్షణ మీలో లేదనుకోండి, మీరు ఆయన పునరుత్థానాన్ని విశ్వసించలేదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు తిరిగి లేపబడతాననేటువంటి నమ్మకం మీకు లేదా? మీకు నమ్మకం లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకోలేకపోతున్నారు మీరు. ఇంకా అనుమానం. నేను చేసే భక్తి కరెక్ట్ అంటావా? నేను వెళ్ళేటువంటి మార్గం కరెక్ట్ అంటావా? నేను చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటారా? ఎన్ని అనుమానాలు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎన్ని అనుమానాలు. ఇన్ని అనుమానాల మధ్య పరలోకం వెళ్ళమో అనేటువంటి అనుమానం వచ్చేస్తుంది. తిరిగి లేపబడతామా? నా శరీరం మహిమ శరీరంగా మారుతుందా? యేసుక్రీస్తు 2వ రాకడలో నేను లేపబడతానా? ఎంతోమంది పరిశుద్ధులు లేపబడతారు కదా. కడబోరం రోగగానే, ఆ శబ్దం వినగానే మృతులు అక్షయులుగా లేపబడతారని పౌలు గారు చెబుతున్నట్లుగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇదిగో పునరుత్థానం పొందినటువంటి ఆయన ఇప్పుడు ఆయనను నమ్మిన వారికి ఏం కావాలంటే పునరుత్థానాన్ని ఇవ్వడానికే, ఇప్పుడు తిరిగి లేపడానికే ఆయన సిలువలో చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన పునరుత్థానాన్ని నమ్మని వారు ఎవరో తెలుసా? పునరుత్థానాన్ని జరుపుకుంటున్నవారు. ఈస్టర్ని జరుపుకుంటున్నవారే ఏ నమ్మకం లేదు? ఈస్టర్ మీద నమ్మకం లేదు. దేని మీద? ఈస్టర్ని జరుపుకుంటున్నవారే ఆయన తిరిగి లేచాడని నమ్మలేకపోతున్నారు. కానీ ఎన్ని ఆధారాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. చనిపోయాడు అనడానికి ఎన్ని ఆధారాలు, ఆయన తిరిగి లేచాడు అనడానికి మరిన్ని ఆధారాలు. ఆయనతో ఉన్న సమకాలికులే సాక్ష్యం ఇస్తుండగా నీకు నాకు నమ్మడానికి ఏం పోయేకాలని చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఎందుకు హృదయం స్పందించడం లేదు? ఇంకా ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం? ఆయన పునరుత్థానాన్ని కనుక విశ్వసించగలిగితే, ఇప్పుడు పౌలు గారు చెబుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చెయ్యబడెను. ఆయన మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఇదంతా ఎలా జరిగిందంటే లేఖనముల ప్రకారము, అంటే చెప్పిన విషయాలు చెప్పినట్టుగా జరిగించాడు దేవుడు. చెప్పిన విషయాలు చెప్పినట్టుగా జరిగించాడు. ఏది కూడా తప్పిపోలేదు. ఈ సున్నా కూడా, ఒక పొల్లు కూడా తప్పిపోలేదు. ఎలాగైతే ఆయన మరణం నిర్ణయింపబడిందో అలాగే ఆయన చావు జరిగింది ప్రియమైనటువంటి దేవుని వల్లారా. భక్తిహీనుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన త్రాగడానికి నీరు ఇవ్వలేదు,
ఆయన అంగి కోసం చీట్లు వేసి పంచుకున్నారు. ఆయన రక్తాన్ని చిందించారు. అంతేకాదు, ఇదిగో భక్తిహీనుల మధ్య ఆయన సమాధి జరిగింది. ఇవన్నీ కూడా రాయబడినటువంటి మాటలు, రాయబడిన ప్రకారంగానే అనగా లేఖనముల ప్రకారంగానే ఆయన మరణం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల అది చెప్తాడు. లేఖనముల ప్రకారము ఏం జరిగిందంట? క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఇప్పుడు ఎంతమంది కనబడ్డాడు ఆయన? 500 మంది సహోదరులకు ఒక్క గడి అయ్యిందే కనబడ్డాడు. ఎప్పుడంటే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, ఒలీవల కొండల మించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి శిష్యుల సమూహం ఎవరైతే ఉన్నారో వారు 500 కంటే ఎక్కువైనటువంటి సమూహం ఆనాడు ఉంది. వారందరూ చూస్తుండగా ఆయన ఏమయ్యాడు? పరలోకానికి ఆరోహణమయ్యాడు. అందులో అపోస్తలుడైనటువంటి పేతురుకు కనబడ్డాడు, అందులో యోహానుకు కనబడ్డాడు, ఆంద్రేకి కనబడ్డాడు, మిగిలినటువంటి శిష్యులు ఆయన చూశారు. అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి శిష్యులు అనేక మంది ఆయనను ఎరిగిన వారు, ఆయనను తెలుసుకున్నవారు. 500కు ఎక్కువైనటువంటి సహోదరులకు ఆయన కనబడ్డాడు. అంటే ఆయన తిరిగి లేచాడని అనేకమైనటువంటి వాస్తవాలు మన కళ్ళ ముందు మనకు దృఢపరుస్తున్నా నమ్మలేనటువంటి మందమతులుగా ఈరోజు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆలోచన చేయండి. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా చెప్తున్నాడు. ఈ 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకు కనబడ్డాడు, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడ్డాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకు కూడా ఆయన ఏం చేశాడంటే కనబడెను. ఇప్పుడు ఆఖరికి అన్యజనులకు అపోస్తలులుగా నిర్ణయించాడు కదా, నాకు కూడా ఎవరు కనబడ్డాడు? ప్రభువు కనబడ్డాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమిస్తూ ఉంటే, రూఢీపరుస్తూ ఉంటే, బలపరుస్తూ ఉంటే ఈరోజు నమ్మలేనటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనిషి దెయ్యంగా మారాడంటే నమ్మగలుగుతున్నాడు. చనిపోయిన మనిషి ఇదిగో రాజాలనేటువంటి ఒక లోకం నుంచి బయటకు వచ్చాడంటే మనిషి నమ్ముతున్నాడు. కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడంటే ఈరోజు మనిషి విశ్వసించలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అందుకే చెప్తున్నాడు 20వ వచనం దగ్గర నుంచి, ఇదే 15వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతులకు పునరుత్థానము కలిగెను. ఆదాము అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఎవరు లేపబడ్డారు? క్రీస్తు లేచాడు. మొట్టమొదట ఎవరు లేచాడు? క్రీస్తు లేచాడు. మొట్టమొదట ఎవరు చనిపోయారు? హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోయాడు. కానీ మొట్టమొదట ఎవరు లేచారంటే యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు ఏంటి? మగ్దలేనే మరియ ఆయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు ఏంటి? ఆడున్నటువంటి శిష్యురాలు ఆయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు ఏంటి అని అడిగితే పేతురు, శిష్యులు, 500కు ఎక్కువైనటువంటి సహోదరులకు ఒక్కసారే కనబడ్డాడు. తన్ను గురించినటువంటి రుజువులు, సాక్ష్యాలు, ఎవిడెన్స్ వాళ్ళ కళ్ళ ఎదురు పెట్టాడు. తన చేతులను చూపించాడు, తన ప్రక్కన చూపించాడు, తన కాళ్ళను చూపించాడు. వారితో పాటు సంచరించాడు. వారు పెట్టిన తిన్నాడు ఆయన. వారితో పాటు భుజించాడు. ఇన్ని సత్యములను, రుజువులను వారికి అగపరిచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వెళ్ళిపోయాడు. నిన్ను నమ్మించడానికి దేవుడు ఇంత కార్యక్రమాన్ని జరిగించాడు. మనం నమ్మం. ఎల్ఐసి వాడు 1కి 10 రూపాయలు ఇస్తాడంటే నమ్ముతాం. అగ్రిగోల్డ్ వాడు 10,000కి ₹1,00,000 ఇస్తాడంటే నమ్ముతాం అండి. కానీ యేసుక్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసించడానికి మాత్రం మనలో నమ్మకం రాదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన లేచాడు. ఇప్పుడు మనం లేవగలమా? నమ్మకం ఉందా? ఇప్పుడు ఆయనను సంపూర్ణంగా విశ్వసించగలిగితే
మరియా మార్తలు ఏమంటారో తెలుసా? లాజరు ఇంటికి వచ్చాడు, ఆయన లాజరు చచ్చిపోయాడు, అప్పటికి 4 రోజులు అయిపోయింది. ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మంచిది. ఎందుకు మంచిది? నా సహోదరుడు చావకుండా ఉంటాడు, నా సహోదరుడు చచ్చిపోడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా? మరియా నన్ను విశ్వసించు, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నన్ను విశ్వసించు. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ము. ఇగో లాజర్ను సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా 4 దినముల తర్వాత. చనిపోయే యాయిరును కుమార్తెను బ్రతికించాడు కదా. ఆనాడు ఉన్నటువంటి ఎన్నో అద్భుత కార్యములు చేశాడు కదా. ఇప్పుడు ఆ యేసుని నమ్మడానికి, విశ్వసించడానికి ఇంకా అడ్డంకులేంటి చెప్పండి? మన జీవితాల్లో అడ్డంకులేంటి? నమ్మగలుగుతున్నామా? విశ్వసించగలుగుతున్నామా? ఆధారపడగలుగుతున్నామా? ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటున్నామా? ఉండాలని కోరుకోవడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఆయన పునరుత్థానాన్ని నువ్వు అర్థం చేసుకోలేని వాడుగా ఉండిపోయే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఆయన లేచాడు, ఇప్పుడు మనం లేవగలమా? మనం లేవాలి కదా. మనం లెగిస్తేనే అర్థం ఉంది, మనం విశ్వసిస్తేనే అర్థం ఉంది. మనం విశ్వసించలేదనుకోండి, ఇప్పుడు వారికంటే భయంకరమైన వారులుగా ఎవరుంటారో తెలుసా? మనం మిగిలిపోతాం ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం మిగిలిపోతాం. ఆయన పునరుత్థానాన్ని ప్రకటించేటువంటి ధైర్యం లేదు. ఆయన లేచాడని ప్రకటించేటువంటి సామర్థ్యం లేదు. నమ్మించాలి, చెప్పాలి ఈ ప్రపంచానికి. ఎలా చెప్పాలంటే ఈ విధమైనటువంటి సాక్ష్యాలను వాళ్ళ కళ్ళ ముందు పెట్టి, ఈ రోజు ఉన్నటువంటి ఈ సమాజం నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, ఒకనాడు ఉన్నటువంటి సమాజమే నమ్మింది. కళ్ళారా ఆయనను చూసిన వారు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆయన చేతులను మేకులు గుర్తును పెట్టి చూసిన వారు ఉన్నారు. ఐడెంటిఫై చేశారు, ఆయనని అంగీకరించారు, తిరిగి లేచాడని ఒప్పుకున్నారు. అందుకే చివరిన వచ్చినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలము ఎవరు? క్రీస్తు ప్రథమ ఫలము. ఇప్పుడు ఆయనని విశ్వసించిన వారు అందరూ ఏం చేస్తారు? తిరిగి లెగుస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏ క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడో ఆ క్రీస్తు సారూప్యతలోనికి మనం అడుగు పెట్టాలి. ఆ క్రీస్తు గుణలక్షణాలను మనం ధరించుకోవాలి, మనం సంతరించుకోవాలి, మనం తెచ్చుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం తెచ్చుకోవాలి. ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చెప్పినటువంటి బోధ, ఆయన బ్రతికినటువంటి విధానం, ఇదంతా కూడా మన జీవితాల్లో మనం చూపించాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చూపించాలి. ఆనాడున్నటువంటి శిష్యులు సాక్షులుగా నిలవబడ్డారు. ఆయన తిరిగి లేచాడనడానికి మేము సాక్షులం అన్నారు. ఈరోజు ఆ శిష్యులు రాసినటువంటి లేఖనాలను మన కళ్ళ ముందు పెట్టుకుని ఈ సాక్ష్యాన్ని సమాజానికి ప్రకటించే వారంగా మనం ఉండాలి. అందుకే నువ్వు రొట్టెని తీసుకుంటున్నావు, అందుకే నువ్వు ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నావు, అందుకే ఆయన మరణ సమాని పునరుద్ధానాలను ప్రకటించడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన బల్లలో నువ్వు పాలివాడువుగా ఉంటున్నావు. ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రకటిస్తున్నామా? ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నామా? ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నామా? ఆయన బోధనలను ప్రకటిస్తున్నామా? ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఆయన గురించి ఏం చేయగలుగుతున్నాం? ఏం చేయకుండా ఏం చేస్తున్నామంటే ఆ బల్లలో చెయ్యి వేస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఇదిగో మొదటి ఫలం క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు ఆయనను విశ్వసించిన వారు, ఆయనలా బ్రతికిన వారు, ఆయన సారూప్యత కలిగిన వారు, ఆయన గుణలక్షణాలను ధరించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారో తెలుసా? తిరిగి బ్రతికింపబడతారు. ఎలా తెలుసా? తమ వరుసలో బ్రతికింపబడతారు. మొట్టమొదట మరణించినటువంటి హేబేలు గారు బ్రతికింపబడతారు. ఆ తర్వాత నీతిమంతుడైనటువంటి హానోకు గారు బ్రతికింపబడతారు. ఆ తర్వాత ఎవరైతే వారి వరుసలలో చనిపోయారో వారందరూ కూడా తిరిగి బ్రతికింపబడతారు. వారిని వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి నీతివంతులతో పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. విశ్వసిస్తే ధన్యుడివి, విశ్వసించకపోతే నీ అంత దౌర్భాగ్యుడు మరొకరు లేడు. ఆలోచించండి. ఏదో నమ్ముకున్నాము, విశ్వసించాము, వస్తున్నాము అంటే సరిపోదు.
వచ్చినటువంటి నీవు ఎంత నిశ్చయత కలిగిన వాడుగా, ఎంత దృఢపరిచేటువంటి సాక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళవలసిన వాడమై ఉన్నావంటే, ఇదిగో ఆనాడు శిష్యులు సమాజంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా, శాస్త్రులను పరిశీలన ఎదిరించి నిలవబడినట్లుగా ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని ఎదిరించి నిలవబడేటువంటి సామర్థ్యాన్ని దేవుడు తన ఆత్మ సహాయము చేత మనకు అనుగ్రహింపచేయాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచన చేయండి. ఇది పునరుత్థానం. ఆయన తిరిగి బ్రతకాడని ప్రపంచం చెప్పుకుంటుంది. ఇంకో మనం కూడా తిరిగి బ్రతకాలని ఆయన అనుకుంటున్నాడు. ఆలోచించాలి. ఇదే ఈస్టర్లో ఉన్నటువంటి పరమార్థం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇదే ఈస్టర్లో ఉన్నటువంటి పరమార్థం. మనం తిరిగి లేవాలంటే ఏం చెయ్యాలో ఆలోచన చేయండి. సంఘానికి క్రమం తప్పకుండా రండి. దేవుని మాటలను ఆలోచించండి. ప్రతినిత్యం ప్రార్థన చేయండి. బైబిల్ చదవండి. దేవుని యొక్క సహవాసంలో ఉండండి. సువార్తను ప్రకటించేవారుగా ఉండండి. కార్యక్రమాలు, మనకున్నటువంటి విధులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. మనం చచ్చిపోవాలి, మన పనులు పోవాలి. అప్పుడు దాకా పనులు ఉంటానే ఉంటాయి. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇద్దాం. మనం తిరిగి లేపబడాలంటే దాని కొరకు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆయన సారూప్యత మనలో ఉన్నప్పుడే ఆయన మనల్ని అంగీకరిస్తాడు, తన దగ్గరకు చేర్చుకుంటాడు. తన తండ్రి సింహాసనం మీద ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణించాడని అనేకమైనటువంటి రుజువులు, ఆధారాలు మా కళ్ళ ముందు పెట్టారు. ఆయన తిరిగి లేచాడని తండ్రి ఒక్కొక్కరిని మా కళ్ళ ముందు పెట్టి, ఈ రోజు ఉన్నటువంటి సమాజానికి వచ్చినటువంటి ప్రశ్నల కంటే ఆనాడు ఉన్నటువంటి శిష్యులకు వచ్చినటువంటి ప్రశ్నలే ఎక్కువ తండ్రి. అవును నాయన, అర్థం చేసుకున్నటువంటి మేము గ్రహించి, నీ మనసును తెలుసుకుని, మీరు పెట్టినటువంటి సాక్ష్యాలను అంగీకరించి ఆయన పునరుత్థానాన్ని విశ్వసించేటువంటి స్థితిని మా జీవితాల్లో మాకు దయచేయండి తండ్రి. ఆయన మా కొరకే చనిపోయాడు, నా పాపముల కొరకే చనిపోయాడు తండ్రి, నా అపరాధముల కొరకే చనిపోయాడు. ఆయన నీ చేసినటువంటి అపరాధములే నాయన ఆయన చెయ్య మీరు విడిచిపడ్డానికి కారణం తండ్రి. ఇదిగో నాయన, ఆయనను నమ్ముతున్నామని చెప్పుకుంటున్నటువంటి మేము పాపముతో జోలికి వెళ్ళకుండా నాయన, ఇదిగో తండ్రి అవిశ్వాసులతో జోలికి వెళ్ళకుండా, లోకంతో సాంగత్యం చేయకుండా దేవా, ఇదిగో తండ్రి లోకానికి వేరుగా నీకు ఇష్టమైన వారుగా మేము జీవించేటువంటి భాగ్యాన్ని మా జీవితంలో మాకు దయచేయండి. ఆయన లేపబడ్డాడు, మేము కూడా తిరిగి లేపబడ్డానికి తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహింపచేసి మా జీవితాల్లో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారుకున్నటువంటి స్థితిని తండ్రి మీరు మార్చండి. నిన్ను విశ్వసించేటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని విశ్వసించేటువంటి స్థితిని వారికి దయచేయండి తండ్రి. ఇదిగో తిరిగి లేపబడ్డానికి తండ్రి కావాల్సినటువంటి అవకాశాలు తండ్రి ఆయన వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారిని బలపరచండి. తిరిగి నీ కుమారుడి యొక్క రెండవ రాకడలు మేము అందరము ఈ మట్టి శరీరములు తండ్రి మహిమ శరీరములుగా లేపబడి ఆ పరలోకానికి చేరుకునేటువంటి అవకాశమును మా జీవితంలో మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని బలపరచండి. మన కుటుంబాలను కాపాడండి. ఆయన సంఘమును అనేక మందికి తండ్రి ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా, అనేక మందిని తండ్రి నిన్న విశ్వసించలాగన రుజువులు, సాక్ష్యములను తండ్రి ప్రపంచానికి చూపిస్తూ నాయన, ఇదిగో తండ్రి ఈ సంఘములోనికి తండ్రి మీ పిల్లల్ని మీరు చేర్చండి తండ్రి. మీరు బలపరచండి, ఉన్నవారిని స్థిరపరచండి నాయన. ఇదిగో తండ్రి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీరే బలపరచమని, వృద్ధాప్యంలో ఉంటున్నవారు వాతావరణం చేత ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మీరు కాపాడండి. చిన్నపిల్లలు మాటలు చెబుతుండగా మీ సహాయాన్ని అందించండి. మంచి తెలివని జ్ఞానమును వారికి దయచేసి వారు నడవలసినటువంటి మార్గాన్ని వారికి నేర్పించండి నాయన. ఇదిగో తండ్రి 3 దినములు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ పిల్లలను, వారి కుటుంబాలను నాయన క్షేమాన్ని, నెమ్మదిని అనుగ్రహింపజేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.